హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టుగెట్. ఈరోజు ఈ వీడియోలో టీటీడబ్ల్యూఆర్కి సంబంధించిన ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ గురించి చూద్దాము. మీకున్న ప్రతి డౌట్ని నేను వీడియోలో సాధ్యమైనంత వరకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే సమ్టైమ్స్ మేబీ నేను కవర్ చేసి ఉండొచ్చు మీకుండే సందేహాలని, కానీ మీరు వినకపోవడం వల్ల మళ్ళీ కింద కమెంట్ చేస్తారు, ఒక్కొక్కసారి చూడకపోవచ్చు కూడా. సో అందుకోసం అని చెప్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు టీజీటీడబ్ల్యూఆర్ ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ అని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలంటే, ఇప్పుడు రీసెంట్గా 10th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ 16/2/2025 అంటే ఫిబ్రవరి 16 రోజున ఉంటుంది. సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ 6/4 అంటే ఏప్రిల్లో అయితే మనకు ఉంటుంది. 2 లెవెల్ స్క్రీనింగ్ ఉంటుంది. దీనికి సంబంధించిన వెయిటేజ్ ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ పేపర్లు ఎట్లా ఏంటి అనేది కూడా ఇక్కడ మనం చాలా క్లుప్తంగా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ ఎవరికి, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, వాళ్ళు ఎవరైతే ఈ 2025లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న, ఆశ్రమ పాఠశాలల్లో కానీ ఏ స్కూల్లో చదువుకున్నా కూడా మీరు ఎలిజిబులే. సో అడ్మిషన్స్ ఫర్ ఐఐటి స్టడీ సెంటర్ రాజేంద్ర నగర్, టీజీటీడబ్ల్యూఆర్ సిఓఈ గర్ల్స్ లెవెల్స్ కండక్టెడ్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ విత్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఆఫ్ జేఈఈ నీట్కి సంబంధించిన కోచింగ్ అయితే వీళ్ళు ఇస్తారు. ఎస్టీ స్టూడెంట్స్ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి ఇంటర్మీడియట్ క్లియర్ చేసి ఉండాలి. మినిమం 7 గ్రేడ్స్ అంటే 7 పాయింట్స్ అయితే మనకి వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాసి ఉండాలి. తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం ఏదైనా కూడా ఎగ్జామినేషన్కి అయితే ఎలిజిబుల్ అనేసి పెట్టిండ్రు. పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ అర్బన్లో అయితే 1.5, రూరల్లో అయితే 1 lakh లోపు. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి కంపల్సరీగా ఈ సర్టిఫికేట్స్ ఉండాలంట. క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, మార్క్స్ మెమో, స్టడీ, టీసీ అండ్ అలాగే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా. ఇంకా పేపర్ ప్యాటర్న్కి వస్తే ఎంపీసీ స్టూడెంట్స్కైనా బైపీసీ స్టూడెంట్స్కైనా కామన్ ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీషు అండ్ అలాగే మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు అండ్ అలాగే బైపీసీ వాళ్ళకైతే ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ ఈచ్ సబ్జెక్టు 40 మార్క్స్ అయితే ఉంటుంది. సెకండ్ లెవెల్ స్క్రీనింగ్లో సిలబస్ కొంచెం కుదింపు అయితే చేయడం జరుగుతుంది. అసలు దీనికి స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే, రెగ్యులర్ ఐపీతో పాటు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ యాజ్ పర్ తెలంగాణ జీవో అనేసి ఇచ్చింది. 3% ఏమో ఫిజికలీ ఛాలెంజ్ స్టూడెంట్స్కి అండ్ అలాగే ఏదైనా మెడికల్ ఫిట్నెస్ బోర్డ్ తోటి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అనమాట. నెక్స్ట్ బాయ్స్ గర్ల్స్ ఎవరైనా కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అని మనం ముందే చూసుకున్నాము. ఎక్కడెక్కడ ఈ కాలేజెస్ ఉన్నాయి ఏంటి, టీజీటీడబ్ల్యూఆర్ ఐఐటి స్టడీ సెంటర్ బాయ్స్, బైపీసీలో 50 సీట్లు, 40 సీట్లు, ఎంపీసీలో 50 సీట్లు. వరంగల్లో కూడా ఉంది. ఇక్కడ ఎంపీసీలో 40, బైపీసీలో కూడా 40, ఖమ్మంలో కూడా ఉంది. ఇక్కడ బాయ్స్ క్యాంపస్ ఇందులో 45. నెక్స్ట్ పరిగిలో వికారాబాద్ దగ్గర 40 సీట్స్, వనపర్తిలో దమ్మపేట అండ్ అలాగే భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, యాకుపుర, నెక్స్ట్ హుస్నాబాద్, మిర్యాలగూడ, దేవరకొండ, నర్సాపూర్, కల్వకుర్తి. నెక్స్ట్ దీంట్లోనే పీవీటీజీ బాయ్స్ అండ్ పీవీటీజీ గర్ల్స్, ఇది ఒక్కొక్క క్యాంపస్ మాత్రమే ఉంది. ఈ పీవీటీజీ క్యాండిడేట్స్కి సంబంధించి మొయినాబాద్ అట్ హయత్ నగర్లో పీవీటీజీ గర్ల్స్ క్యాంపస్ అండ్ అలాగే బాయ్స్ క్యాంపస్ మొయినాబాద్లో అయితే మనకి ఉండడం జరుగుతుంది. 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. మీకు ఏదైనా కనుక వర్కింగ్ డేస్లో కనుక మీరు కాల్ చేస్తే, ఇక్కడ స్క్రీన్ పైన నేను జూమ్ అవుట్ చేస్తున్నాను కదా, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్, లాస్ట్ డేట్, రిసిప్ట్, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఆల్రెడీ టెలిగ్రామ్లో పెడతాను. సో రీసెంట్గా గురుకులాల గురించి న్యూస్ వస్తే చాలామంది అప్లికేషన్ చేసుకోవాలి వద్దని ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడున్న రీసెంట్ స్టడీస్ కానీ వీటన్నింటికి ఒక నార్మల్ మధ్యతరగతి పర్సన్ అయితే ఆ ప్రైవేట్ స్కూల్ ఫీజులని ఎవరు కూడా అఫోర్డ్ చేయలేరు. సో గురుకులాలు ఏంటి అంటే అట్లా ఫినాన్షియల్గా అఫోర్డ్ చేయని వాళ్ళకి నిజంగా వరమే. నేను 8th క్లాస్ సిఓఈ కరీంనగర్కి జాయిన్ అయ్యాను. సో అప్పుడు నాకు నిజంగానే నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నప్పటికీ నాకు రెసిడెన్షియల్కి వెళ్ళినాక నా స్టడీస్లో నాకు కూడా అంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినంత వరకు బేస్ ఒకటి మంచిగా ఆల్రెడీ ఉంది. కానీ రెసిడెన్షియల్స్కి వెళ్ళినాక కాంపిటేటివ్ పరంగా నాలెడ్జ్ ఎక్స్పోజ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే మనకంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు, మనకు కాంపిటేటివ్గా ఉంటుంది. సో మంచి స్పిరిట్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. సో కంపల్సరీగా అప్లికేషన్స్ చేయించండి మీకు తెలిసిన వాళ్ళని కూడా, ఎందుకంటే మన వల్ల ఎవరికొకరికి కొంత నాలెడ్జ్ తెలుస్తుంది. అఫ్కోర్స్ దీనివల్ల రీసెంట్గా న్యూస్లలో మనం చాలా వచ్చి చూసినాం ఏంటంటే చాలామంది పిల్లలు చనిపోవడం, ఇవన్నీ కూడా చూసినాం. అవన్నీ చూసినప్పుడు భయం అవుతుంది. బట్ డెఫినెట్గా ఎగ్జామ్ అయితే రాయండి.
ఆ తర్వాత మీ పేరెంట్స్‌తో డిస్కస్ చేసి జాయిన్ అవ్వాలా వద్దా అనేది సెకండరీ థాట్. బట్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా రాయండి. ఎందుకంటే మీకు రాస్తే అసలు మనం ఒక 1,00,000 మందిలో మనం ఏడున్నాం అనేది తెలుస్తది ఫస్ట్ థింగ్. మనం సెకండ్ లెవెల్ స్క్రీనింగ్‌కి వెళ్తున్నామా లేదా, మన సత్తా ఎంత ఉన్నది అనేది కూడా మనకు తెలిసిపోతది. సో, డెఫినెట్లీ కంపల్సరీ ఇప్పుడు ఇంటర్మీడియేట్ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే చేసుకోండి డెఫినెట్లీ. సో, దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ అలాగే నెక్స్ట్ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట ఇంకొక నోటిఫికేషన్ గురించి. అదేంటంటే CY నోటిఫికేషన్. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను.